మీకు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో కానీ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ కొంచెం టఫ్గా అనిపించిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? మీది నేను కొంచెం ఏదన్నా అనిపించిందా మీకు అలా కొంచెం తప్పుగా? తెర మీదకి ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసే వస్తారు కదా, నేను అడిగేది తెర వెనక కొంచెం కష్టంగా ప్రాక్టీస్ చేసేయాల్సి వచ్చిన క్యారెక్టర్. అంటే కష్టం అంటే బైహార్ట్ చేస్తాం కదా, బైహార్ట్ చేసేటప్పుడు కొంచెం అనిపిస్తాయి ఇది పూర్తిగా మనం చెప్పగలమో లేదో, మన మెమరీ సరిపోతుందో లేదో, అవి ఉన్నాయి. చిన్న డౌట్ పడడం, భయం పడటం, 1-2 సార్లు రిహార్సల్స్ చేసి కొంచెం పర్లేదు. దాసరి గారితో ఎస్వి కృష్ణారెడ్డి గారితో యాక్ట్ చేయడం అలా ఎలా ఉండేది? ఈజీ ఎలా ఉండేది వాళ్ళతో మీకు? అయ్యో, దాసరి గారు ఆయన సినిమాలు చాలా సినిమాలు, వెంకన్న బాబు అనే సినిమా, ఇలాంటివన్నీ ఆ సినిమాలు, ఇక సూర్యగాడు, ఇంకా చేసిన ఆయన మెయిన్గా చేసిన సినిమాలు కూడా మేస్త్రి, చాలా ఉన్నాయి. అలా షూటింగ్ టైంలో టేక్లు ఎక్కువ తీసుకోవడం కానీ అలా ఏమైనా జరిగేవా? అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎట్లా ఉండేది అసలు? లేదు. ఇంకోటి జరిగింది ఏంటంటే, అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పుల్లో పేజెస్ డైలాగులు చెప్పడం అనేది తగ్గింది. అప్పట్లో చాలా లెంత్తో డైలాగ్ చెప్పేవాడు, చాలా లెంత్లు ఉండేవి. ఆ లెంత్లోకి సంబంధించి ఒక్కొక్క ఆర్టిస్ట్ రియాక్షన్ తీసుకోవటం అన్నీ ఉండేవి, ఎక్స్ప్రెషన్ తీసుకోవటం. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పులు అంటే, ఇప్పుడు సింపుల్ డైలాగ్స్ చాలా లెంత్తో చెప్పేంత డైలాగులు లేవు, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంటే న్యాచురల్ స్కూల్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చాను అంటే ఇప్పుడే వచ్చాను, ఇంత సింపుల్గానే ఉంటున్నాయి. ఒకప్పుడు అయితే ఎప్పుడు వచ్చావు నువ్వు, నేను ఇందాడి నుంచి చూస్తున్నాను, నువ్వు వస్తావని చూస్తున్నాను, నువ్వు ఇంత చాలా లేటుగా వచ్చావు, అయినా నీ ఉద్దేశం ఏంటరా, నేను వచ్చినప్పటికే నువ్వు ఉండాలన్నా కూడా నువ్వు రాలేదంటే అర్థం ఏంటి, నా మీద నీకు గౌరవం లేదనేగా, ఇంత ఉండేవి. ఇప్పుడు అవి లేవు. అంటే ఉంటాయి, అవసరాన్ని బట్టి ఉంటాయి. సింపుల్ డైలాగ్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో టెన్షన్ అవడం, మెమరీ తక్కువైపోయిందన్న ఆ బాధ లేదు, పర్వాలేదు. మరి ఈ ఎస్వి కృష్ణారెడ్డి గారి, దాసరి గారి సెట్లో ఎలా ఉండేది వాళ్ళతో మీరు? అయ్యో, దే ఆర్ గ్రేట్ అండి, వాళ్ళందరూ మంచి మనసు. దాసరి గారు అందరు ఆర్టిస్టులు వర్క్ చేయాలనే భావం. వాళ్ళ నెరేషన్ స్టైల్ కానీ వాళ్ళ డైరెక్షన్ స్టైల్ కానీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఉందండి, దాసరి గారికి ఒక స్టైల్ ఉంది, కృష్ణారెడ్డి గారికి ఒక స్టైల్ ఉంది. దాసనారాయణరావు ఏదన్నా సందర్భం వస్తే కోరల్ కొట్టుకున్నట్టు ఉంటుంది. అంటే అవతలవాడు యువతలవాడు మాటకి మాట వాడినట్టు ఉంటుంది, కాన్వర్సేషన్. అంటే ఆయన సినిమాల్లో నేను చెప్పేది క్యారెక్టర్, బయట కాదు. విశ్లేషణ ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాల్లో. కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఒక రకమైన లైవ్లీనెస్ ఉంటుంది. ఓ హీరోకు అసిస్టెంట్, హీరోకు ఫ్రెండ్, ఇట్లా ఒక కామెడీ ట్రాక్ చేసినా కూడా కథలో భాగంగా పెడతారు. అది ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క రైటర్ని బట్టి ఉంటాయి. ఓవరాల్గా సినిమా అనుకున్న కథని ఆర్టిస్టులతో చేస్తున్నది చూస్తున్నామా లేదా, అంతే తప్పిస్తే ఎవరు ఫండమెంటల్స్ మానరు. ఫన్ కావాలంటే ఫన్ను, సీరియస్నెస్ కావాలంటే సీరియస్నెస్, అన్నీ. ఒక్కొక్క డైరెక్టర్కి సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇష్టం. ఒక్కొక్క డైరెక్టర్కి ఇంత సీరియస్నెస్లో కామెడీ సీన్ పెడదాం అనుకోవటం ఇష్టం. సో ఎవరి టాలెంట్, ఎవరి లైన్ ఆఫ్ వే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పట్లో ఒక మూవీ హిట్ అనేది, ఫ్లాప్ అనేది చాలా వచ్చేసినాయి తెలుసుకోవడానికి. రేటింగ్స్ అని, రివ్యూస్ అని చాలా రాస్తుంటాయి ఈ సోషల్ మీడియాలో. అప్పట్లో మీకు సినిమా హిట్ అనేది, ఫ్లాప్ అనేది తెలుసుకోవడానికి ఎంత టైం పట్టేది? థియేటరే. థియేటర్లో ఒక 4 రోజులు దాటిందంటే, 15 రోజులు ఉందంటే బ్రహ్మాండం హిట్. 100 days, 50 days ఆ రోజుల్లో. థియేటర్ కలెక్షన్ ఫుల్. బయట చెప్పుకున్నా కూడా ఇదే మౌత్ పబ్లిసిటీ. ఇంకా రేడియోలో కూడా ఇంత చెప్పుకునేవాళ్ళు కాదు, సినిమా మీద ఇంత పాపులారిటీ రాల.
ఇప్పుడు దీనికే వచ్చింది. ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాయి కదా, సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని బాగా ప్రతిదానికి ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమాను కూడా ఎలా ఉందంటే చెప్పండి, 80% ఇచ్చారు, 85 ఇచ్చారండి అండ్ ఓకే వెళ్ళచ్చు అట్లా. హాయ్, నేను హర్షిని గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ను కూడా మేము వినాలి, చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.